అమ్మ బావని రమ్మనే. వస్తాడు బిడ్డ. ఇగో తమ్మునికి చెప్పి పంపిన తీసుకురమ్మని. నాకు కూడా కాననే వాళ్ళాడు అల్లుడు వచ్చినప్పటి నుంచి. ఎత్తుకో అన్న గొడసేపు ఉండనమ్మా, కొంచెం సేపు అయినాక ఇస్తా. కొడుకుని చూసుడు తనకి తీర్తలేదానే. అచ్చం బావలానే ఉన్నాడమ్మా. బావ ఇంకా రాలేదు కదా, బావని చూసినట్టే ఉంది. నువ్వా సీనయ్య, అప్పటి నుంచి అమృత నీకోసం ఎరుసుత్తాంది. ఏమో అల్లుని పట్టుకొని కూర్చున్నావు. ఏడ పని పట్టలేదు అల్లునికి. ఏమో తెల్లారులేవంగానే సీట్లు డబ్బాలని పంచాయతీ పెట్టుకున్నాడు. నీకు అమృత ఇంపార్టెంటా ఇక సీట్ డబ్బాలు ఇంపార్టెంటా? అగ చూడు చూస్తాంది అమృత. అమృత అత్త ఎట్లున్నాడు నా కొడుకు? అచ్చం నీలానే ఉన్నాడురా. ఏమైంది వారమ్మా, ఏమైంది? స్వీట్ డబ్బాలు ఏమో అంటున్నావు? దీనికి తినేటి ఏమన్నా పేర్లు వినబడితే చాలు ఉరుకురుకత్తది. అవసరమా ఇప్పుడు ఏందని అడుగుడు? స్వీట్ డబ్బాలట ఏందని అడుగుతుంది. ఏం లేదు వారినమ్మా, అమృతం చూడ్డానికి పో అని చెప్తాన్నా. కాదేమో స్వీట్ డబ్బాలు ఏందో పంచాయతీ అని అన్నావు. ఏమంటాడు నా కొడుకు? కాదత్తా, ఈ పిల్లగాడు నా బండారం అంతా బయట పెట్టేటట్టున్నాడు. ఏ చిన్నయ్య నీ గవర్న ఎందుకు? నేను బయటకు రా, వాళ్ళిద్దరు ముచ్చట పెట్టుకొని కొంతసేపు కూర్చుంటారు. నువ్వు కొంతసేపు పో అమ్మా, బావని రమ్మను. డాల్లుడు ఏ అప్పటి నుంచి నన్ను చంపక తింటాంది. బావని విలువు, బావని విలువు. దానికి ఎవరున్నా లేకపోయినా నువ్వు ఉండాలి. చిన్న చిన్న పనులు ఉండే అత్త, అవన్నీ ఉంటే మనసున పట్టదు. ఇక అన్నీ అయిపోయినాక వచ్చి కూర్చుంటా అనుకున్నా. అయిపోయినాయా మరి? అయిపోయినాయి ఇప్పుడే. దా ఆయన బయటకు దా. నా బిడ్డ కన్నా ఎక్కువ దీనికేమో అవుతుంది. ఏమన్నా అవసరం ఉంటే విలువ బిడ్డ. అవసరం ఉన్నదనంగానే ఇక పడి పడి ఎత్తది పిల్ల. మొత్తం నాతోటి నా అల్లంతోటే ఎంచుతుంది. ఇక వదిన ఇక అవసరం ఉంటే నిన్నేం పిలుతాడు. ఇక అసలే తేరేడు, నీకేం శాతం అవుతుంది. ఒక దగ్గర కూర్చుందో పా. ఏమైందే ఇప్పుడు మూతి ముడిచినావు? ఈ హాస్పిటల్లో మెడిసిన్ అయిపోయిందట. అవి ఏమన్నా వద్దా? ఏది ఉన్నా లేకున్నా మెడిసిన్ ఇంపార్టెంట్ మనకు. ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నా? డెలివరీ అయ్యి 5-6 గంటలు అవుతుంది. ఇప్పుడు వచ్చినావు. ఏ పిచ్చిదానా, వాడిని ఫస్ట్ నేనే ఎత్తుకున్నానే. సిస్టర్ తీసుకొచ్చి నా చేతిలోనే పెట్టింది ఫస్ట్. వాడిని ఎత్తుకుంటే అయిపోతుందా? మరి నేను ఇటీ వానిటి మెల్లగా ఇచ్చారు అంటే బొంగమూతి పెడుతుంది నా అమృతవల్లి. నీకో ముద్దు, మన బంగారు తండ్రికి ఒక ముద్దు. ఎట్లుందిరా బంగారం, నొప్పి తగ్గిందా? ఇంకా నొప్పి తగ్గిపోతుంది. మెడిసిన్ అందుకే తెచ్చినా కదా, నొప్పి లేకుండా ఉండడానికే మెడిసిన్. తొందరగా తగ్గిపోతుంది. డాక్టర్ని కూడా అడిగిన, 3 రోజులలో డిశ్చార్జ్ చేస్తుందట. నువ్వు మంచిగా ఉన్నావనుకో తొందరగా తగ్గిపోతుంది. లేకపోతే 5 రోజులు, వారం రోజులు కూడా ఉంచుకుంటుందట. వారం రోజుల బావా? మంచిగా తిన్నావనుకో తొందర కుట్లు హీల్ అవుతాయి. మనం తొందరగా పోవచ్చు డిశ్చార్జ్ అయ్యి. వాళ్ళు కూడా మంచిగా పడతాయట. అది ఇది అనద్దు. బావా చిన్నోన్ని ఎట్లా చూసుకుంటావో నన్ను కూడా అట్లానే చూసుకోవాలి. ఎందుకు చూసుకోనే, నిన్ను ఇంకెక్కువ చూసుకుంటా. మరి వాణ్ణి? వాణ్ణి నువ్వు చూసుకోవాలి. ఇద్దరం చూసుకుందాం. అలాగే. పడుకున్నావా? నిద్ర వస్తలేదు బావా, భయం అవుతుంది. దేనికి నాన్న భయం? అందరం ఇక్కడే ఉన్నాం. ఆపరేషన్ కూడా సక్సెస్ అయింది. కొడుకు కూడా వచ్చేసిండు బయటికి. పడుకో, కళ్ళు మూసుకో కాసేపు. నువ్వు ఇక్కడే ఉండు. ఉంటా, పడుకో. కళ్ళు మూసుకున్నావా? పడుకో. అదే ఈ హాస్పిటల్ మస్తు పెద్దగా ఉన్నది. ఒకసారి మొత్తం పోయి తిరిగేద్దామా? ఎందుకు వదినమ్మా మొత్తం తిరుగుడు? ఏం చేస్తావు తిరిగి? గిడ ఒక దగ్గర ఉంటే ఏమవుతుంది? అంతటా తిరుగుతూ అన్ని తెలుస్తాయి. ఎక్కడెక్కడ ఏం అమ్ముతాండ్రు, ఎక్కడెక్కడ చాయ్ కాపీలు ఉన్నాయి అన్ని తెలుస్తాయి. పోయేద్దాంపా. కాపీ తాగినావా? ఇంట్లో తాగే వచ్చిన. ఇగో నీకు నేను చెప్తా ముచ్చటైను. మంచిగా అన్నీ బయట ఏడ పడితే ఆడ ఏది పడితే అది తింటేనే ఏ రోగాలు రావు. ఇప్పుడు నీకు తేరేడు వచ్చింది, గిట్లనే వస్తాయి అన్నీ. నాకేమన్నా చూడు, నేను అన్నీ ఎట్లా తింటా? బయట ఏడ పడతాడో లట్టు పొట్టు తింటా. ఎట్లా తింటే ఏం కాదు. నాకు బయట ఫుడ్ పడదు వదినమ్మా, మొత్తం దద్దుర్లు వస్తాయి చేతి మీద. అయ్యా ఫుడ్ పడదు కానీ ఇక కాపీ టీలకి ఏం కాదు. గట్ల గట్ల పోయేద్దాంపా. నీకు ఫోన్ ఉన్నది కదా, గులుగులిపై ఉంటుంది కదా అందులో. ఉన్నది. సరిపా ఇంకేంది, మంచిగా గట్ల గట్ల పోయి ఇంత కాఫీ బిస్కెట్లు ఒకటి తినుకుంటా తాగునామనుకో మంచి యాక్టివ్ అవుతుంది బాడీ. ఇక మనవని కూడా ఎత్తుకొని ఎగరచ్చు.
కానీ ఫోన్ ఇంట్లోనే మర్చిపోయినా వదినమ్మా. అయ్యో నీ పిసపాడుగాను. నాకు గూగుల్ పే ఉంటే నేను ఎప్పుడు సంకలో పెట్టుకొని తిరుగుతా ఫోను, లేకున్నా తిరుగుతా నేను. అయ్యో అన్నీ మర్చిపోవుడు ఏందో ఏమో, అట్లా మర్చిపోతారు ఎవరన్నా. నా సంచులు కూడా తేలాన పడుతుంది లాస్ట్కు. తెద్దాం అనుకున్నా వదినమ్మా, టైంకి వీడు ఆగమాగం చేసేసరికి మర్చిపోయినా. నాకు తెలుసు అల్లుడే కావాలని చేస్తాడు. నేను ఇక సీనాయికే చెప్తా, ఆయననే పట్టుకొని వస్తాడు. ఏమున్నాయి ఇంతకా బ్యాగ్లా? ఏం లేవు నా, ఏ స్నాక్స్ మందులుగా ఉన్నాయి. ఈ స్నాక్స్ తినకుండా ఏం కాదు కానీ మందులు వేసుకోవద్దా టైంకి మళ్ళా. వట్టిగానైతే పోయేద్దాంపా, కాపీ తాగబుద్ది అయితే తాగేవుపా. ఫోన్ లేదు పైసలు లేవు, ఎట్లా పోతావు వదినమ్మా? అయినా నేను నీకు ఒక ఆవిడ చెప్తుందా, ఫస్ట్ కాపీ తాగుదాం, తాగినాక అల్లునికి ఫోన్ చేద్దాం. అల్లుడు ఇగో మీ అమ్మ ఫోన్ మర్చిపోయిందట, గుల్గుల్ పే చేద్దామంటే లేవు, నువ్వు వేయు అని అంట. చేసిందా మంచిది, లేకపోతే వచ్చి పైసలు కట్టమంట. అయిపోయా. నేను రాను వదినమ్మా. ఏం కాదుపా, నేను ఉన్నా కదా. అబ్బో గదంతా తిరుగుడు నాతోటి కాదు, కాళ్ళు బాగా గుంజుతాయి నాకు. ఏది చెప్పినా ఏదోటి అంటావు. పో కూసోపో, ఆడనే కూసో ఒక దాగల. నేను గట్ల గట్ల పోయేస్తా, కూర్చుంటా కానీ మీరైతే జాగ్రత్త. మళ్ళీ ఎటో పోతే నా కొడుకు ఎత్తుకురావాలి. సరే నువ్వైతే కూసో. నేను బర్రెకిన వారెత్తే బర్రెకి ఏది శాత కాదు. కాపీ తాగద్దామంటే ఫోన్ మర్చిపోయినా అంటుంది. ఇంత చాలు ఉన్నది చూడు వట్టిగానే. 24 గంటలు ఫోన్లో మూతి పెట్టి కూర్చుంటుంది, ఇదట ఫోన్ మర్చిపోతుందట. ఏడ పైసలు కట్టాల్సి వస్తుందని అట్లా అంటుంది. ఈ అల్లుని మొక్క మంగడ పోతే అల్లుడేమన్నా ఎత్తాడా అంటే ఏం తేడు. అల్లుని అడిగిద్దామన్నా సప్పుడు ఎత్తలేదు, కాలు గుంజుతానే అంటుంది. నీతో తోడు పెట్టుకుంటాడు, కూసో బర్రె కూసున్నట్టు. ఏం తేరేడు పాడుగాను. అల్లుడు అల్లుడు అగో ఎంత చాలున్నాడు, గిన్నె కూసున్నాడు. నాకు కనబడదు అనుకుంటాండు, గీ సందులకి వెళ్ళంతా కనబడుతుంది. నేను ఏడ కనబడతా ఏడ కొనుక్కరమ్మంటానా అని తప్పించుకొని తిరుగుతాడు. అల్లుడు అల్లుడు. అబ్బో ఇది మళ్ళీ ఎందుకు పిలుస్తుంది? మళ్ళీ ఏదో టెండర్కి ప్లాన్ వేసినట్టున్నది. సస్తే పోను నేను. అగ చూడు గిన్నె ఉన్నాడు, పిలిచినా అయినవన్నట్టు చేస్తాడు. మెల్లగా వచ్చి నీ సంగతి చెప్తాడు. ఓ నీ రోగం పాడుగాను. అత్త నువ్వేనా భయపెట్టించింది? నేనే అల్లుడు, నీకు సేవలైన వార్తలేవు కదా, అప్పటి సంది వెళ్తా ఉంటే ఇప్పుడు భయం బాగానే అయింది. ఎందుకత్తా నన్ను గిట్ల టార్చర్ చేస్తున్నావు? నేను సాటుకు జాక్కుంటే ఈడికి కూడా వచ్చినావు. ఏం చెప్తాను ఈడ? నేనేం చేస్తా, ఇగో ఈడ కుర్చీ ఖాళీ ఉందని ఈడ కూసున్నా. మంచిగా అల్లుడు పుట్టిండి, అందరు సంతోషంలో ఉంటే ఏడుపు ముఖం పెట్టుకొని ఏడవకున్నావే. మరి నువ్వు నన్ను ఏం అడగా అంటే నవ్వుతా, అసలు నా జోలికి రాను మాట్లాడా అంటే నవ్వుతా. ఏం అడగతి నవ్విగా. మంచిగానే నవ్వినావు కానీ ఇది పెద్ద హాస్పిటల్, గట్ట తిరిగేద్దాంపా. ఇది పెద్ద హాస్పిటల్, పెద్ద పార్క్ కాదు, పెద్ద షాపింగ్ మాల్ కాదు. గట్ల తిరగచ్చుడేంది? ఇగో గట్ల తిరిగేస్తే అంతా తెలుస్తుంది మనకు ఎక్కడ ఏమేమి ఉన్నాయని. పోదాంపా. నేను వట్టిగా అస్సలు తిరిగా టైంపాస్కి. ఏడ పని పాట లేదనుకున్నావేంది నాకు? ఇదేమన్నా అవసరం పడితే ఓడిపోతాడు. ఏం అవసరం పడేది పా, సీనయ్య ఉన్నాడు, మీ అమ్మ ఉన్నది, పూజ ఉన్నది, అందరు ఉన్నారు. గట్ల పోదాంపా. నీ బిడ్డను తీసుకొని పోకపోయినావు? ఏ పొల్ల రమ్మంటే అత్తలేదు. అత్తనే అంటే అత్తకు రాతున్నది. అది ఏమో దానికి కూడా తేరేడు వచ్చినట్టే పట్టే. నేనైతే ఎక్కడికి రాను. ఇగో ఏదన్నా అవసరం ఉంటే పోవాలి, అవసరం లేకున్నా బిత్తిరి తిరగబోతావా? అవసరం ఉన్నది కదా. ఇంకేం అవసరం? ఎవరన్నా స్వీట్ డబ్బాలు వంచుతాండ్రేమో, ఎత్తుకచ్చుకపో. నీ రోగం పాడుగాను. మా బావ స్వీట్ డబ్బాలు తెస్తే అన్ని ఖాళీ చేసి పెట్టింది. మళ్ళా చాయనో కాఫీ అని ఏదో ఒక టెండర్ పెడతావు నీతోటి వస్తే. నేను అస్సలు రాను. అసలే ఈ హాస్పిటల్లో ఫుల్ రేట్లు ఉన్నాయి. ఒకటి ఏం రేట్లు? గంట రేటు పెట్టవా? గంట సంపాదించినావు. ఎంత సంపాదించినా గంత రేట్లు పెడితే ఎవడు బతకడు. పనిపాట లేక దాగుడు తినుడు. నువ్వు ఆయన కాఫీ ఎంత అనుకున్నావు అప్పుడు తెచ్చింది? ఏ పాటి? 150 రూపాయలు. 150 రూపాయలే అయిందా? అందరికి గంట మందిని తాగినాం. నేనైతే 3 కప్పులు తాగినా. గోర్ని రోగం పాడుగాను. గంత బిల్లు ఎందుకైందా నేను అనుకుంటానా. 3 కప్పులు తాగినా వేత్త. నాకేమరక గంట రేటు ఉన్నదని. అందరికి కలిపి కాదే అత్త, ఒక్కొక్క కప్పుకు 150 రూపాయలు. నీ ఒక్కదందే 450 చేసినావా? ఇంకా బిస్కెట్లో 50, మొత్తం 500 చేసినావు ఒక కాఫీకే. ఏం లెక్కలు ఎత్తావు? అయిపోయింది ఏదో అయిపోయింది. ఇప్పటి సంది ఒకటే కోపు తాగుతుంది. పొద్దున కోపు, మధ్యాహ్నం కోపు, రాత్రి కోపు, 3 చాలు. దండం పెట్టు. కాఫీ లేదు, గాడిది గుడ్డు లేదు. నేను ఇంట్లో దించత్తా. ఇంట్లో నీ ఇష్టం ఉన్నంత పెట్టుకొని తాగు కాఫీ.
తాగుతా. గాడ కూడా మొత్తం ఇంట్లో అంతా తిరుగుతావు నువ్వే. ఎంత తాగుతాన్నావు ఏందని అన్ని చూస్తావు. ఇప్పుడు ఏం చూడపో, ఇంట్లో కూడా ఎవ్వరు లేరు, పండగ వేసుకో, ఓ పెద్ద బిందెడు కాసుకో, పాలుగా కాఫీ కాసుకొని తాగు కుడిది అయినట్టు. అవసరం ఉంటేనే పోవాలి, అవసరం లేకపోతే పోవద్దని చెప్పిన. పోయి కూసోపో లోపల. అవసరం ఉన్నది అల్లుడు, ఇది మల్టీగ్రెయిన్ హాస్పిటల్ కదా. ఇగో ఇంకోసారి మల్టీగ్రెయిన్ అనకు చెప్తున్నా. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అను, లేకపోతే అనకు, సపరే కూసో. అదే ఈ మల్టీగ్రెయిన్ హాస్పిటల్లా బొక్కల డాక్టర్ ఉంటాడు కదా, ఆయన దగ్గరకు పోదాంపా. టింగు టింగు మన మంచిగా ఎగురుతాన్నావు కదా, నీ బొక్కలకేమైంది? ఏ మోకాలు బాగా నొప్పులు పెడతాన్నాయి, కూసోవత్తలేదు లేవత్తలేదు. బయట ఎక్కడన్నా చూయించుతుంది, ఇంట్లో వద్దు, ఇలా బాగా రేటు చెప్తాండ్రు. ఏం రేటు? మేము గిన్నెనే చూయించుకుంటున్నాం, డెలివరీ గిన్నెనే అయిందంటే మనకు తక్కకిస్తారు, నీకు తెలియదు. అవునా? మరి నువ్వేమన్నా స్పెషల్గా వచ్చినావా? ఇంకా ఫ్రీగా చూస్తారు కావచ్చు నాకు తెలిసి. గట్లుంటుందా? మరి మా దోస్తు చెప్పింది నాకు, మల్టీగ్రెయిన్ హాస్పిటల్లో ఏదైనా పీరియట, మందులకి ఎక్క రేటు ఉంటుందట. మందులు మనం బయట పోయి తెచ్చుకోవచ్చు, అయిపోయి. అగో మరి నయమే ఉన్నది కదా. నువ్వు కూడా ఇంట్లో నన్ను మంచిగా చూయించుకో. మెదడు అప్పుడప్పుడు పని చేస్తలేదు నీకు. మెదడు డాక్టర్ కూడా ఉంటాడు గిన్నె. ఇగో నన్నేమన్నా అన్నావనుకో. జోకు వేసినా కానీ మోకాలు కూడా నువ్వు కూడా చూయించుకుంటావా? మోకాల డాక్టర్కి చూయించుకోవచ్చు మెదడు పని చేయకపోతే. నువ్వు గందుకే చూయించుకుంటాను ఎగురుతున్నావా అప్పటి నుంచి? పో పో చూయించుకోపో. మరి వచ్చి బిల్లు కట్టాలి లాస్ట్కు. ఇప్పుడే ఫ్రీ అంటివి కదా. అయినా నేనెందుకు కడతా బిల్లు? నీకు పైసలు లేవా? నీ పైసలు తెచ్చుకొని నువ్వు చూయించుకో, నేను కట్టా. సరే కట్టకపోతే పా, నేనే చూయించుకుంటా, నేనే కట్టుకుంటా బిల్లు. నువ్వు వట్టిగా రా నాతోటి. అంత వట్టిదే. నీ దగ్గర ఏడున్నాయి పైసలు? తెచ్చుకున్నావా? ఏది పర్సు చూపెట్టు. ఆడికి పోయినాక డాక్టర్ ముందట ఇజ్జత్ తీసి నాతోటే కట్టిపిస్తావు. అమ్మా నీ ప్లాన్లు నాకు తెలియదు అనుకుంటానవా? ఇగో పర్సు ఉన్నది, చూయించుతా పాటు. ఇగో అత్తమ్మ, గింత పెద్ద హాస్పిటల్లా బొక్కల డాక్టర్ ఏడుంటాడో ఏడెత్తుకన్నో ఇప్పుడు అవంతా నాతోటి కాదు. ఇప్పటికే నా మైండ్ అంతా పాడైంది, తిరిగి తిరిగి మందుల కోసం అటు ఇటు ఉరికినాం. రేపు చూయించుకుందా అంతి. ఇట పోతే చాలు దొరుకుతాడు. బొక్కల డాక్టర్ ఏడుంటాడు? ఇక బయట అన్ని బొక్కల బొమ్మలు పెడతారు, గదే బొక్కల డాక్టర్. దానికి నీ మైండ్ యూజ్ చేసుడు ఎందుకు? అయితే పో, నేను మెల్లగా వస్తా పో. నిన్ను అడిగిందే నా తప్పైంది కదా, లాస్ట్కు నన్నే పొమ్మంటాడు. గదేదో అప్పుడే పోతే అయిపో. నేను చూయించుకుంటా. మోకాల నొప్పులు బాగా అవుతాయి. అక్క తిండి పెడతాడో లేదో అల్లుడు, అందుకే మోకాల నొప్పులు అవుతాయి. తిండి చక్కగా పెట్టుడు కాదు, తిండి తక్కువ తినాలి. ఎక్కువ తింటే బరువు బాగా అవుతుంది మీద, కింద మోకాళ్ళ మీద బరువు పడి మోకాళ్ళ నొప్పులు అవుతాయి. అర్థమైందా? ఎప్పుడు నా తిండి మీదనే ఎడతాడు. తినకపోతే నీ లెక్క ఎండకపోయినట్టుంటారా? ఇప్పుడు చూడ 1,00,000 అయితే లేదు గట్ల పోయేద్దామంటే. గదేమో థైరాయిడ్ అంటే గీడేమో ముసలోని లెక్కనే ఎత్తాడు. పైసలు ఎడ ఖర్చు అవుతాయని ఎట్టు రాడు.